The seven churches of Revelation. Ephesus, Smyrna, Pergamos, Thyatira, Sardis, Philadelphia, Laodicea. ఇంత గొప్ప ఆధిక్యతను తండ్రి మనకు అనుగ్రహించాడు. మరి ఒక అవకాశమును తండ్రి మనకు అనుగ్రహించాడు. 4వ భాగంలోనికి మనం ఈ దినాన వెళుతున్నాం. ప్రకటన గ్రంథము 4th పార్ట్ను మనం ధ్యానించబోతున్నాం. అందరూ కూడా సిద్ధపడండి. పెన్ను, పెన్సిల్, బుక్, బైబిల్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. హృదయంలో పదిలపరచుకోండి. ప్రభు వైపు చూడండి. తండ్రి ప్రసన్నత మనపై ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా మనమందరం కూడా మహిమను చెల్లించబద్ధమై ఉన్నాము. మహోన్నతుల పరిశుద్ధుల పరలోకండి మీ బంగారు పాదించండి. మరొక మార్చిన మందుగా వచ్చిన్నాము ప్రభు. యుగాంతమంది ఉన్నాము. ప్రకటన గ్రంథ వివరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. తండ్రి మీ మహిమ చేత నింపండి. యేసయ్యా మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మదేవ మా మనోన్నతం వెలిగించండి. మాతో సూటిగా మాట్లాడండి. ఆమోదయోగ్యమైనటువంటి మాటలను మీరు మాకు అనుగ్రహించండి. గుర్తింపచేయండి. దైవజనులను ఆశీర్వదించండి. ఈ వాక్కులను మా హృదయ పలకాలపై లిఖింపచేయండి. మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞానము మీ బిడ్డలకైన మాకు అనుగ్రహించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గడిచిన రోజులలో మనము ఎఫెసు, స్ముర్నా సంఘములను ధ్యానించి పెర్గము స్టార్ట్ చేసి ఆగాం. సంఘములను సంఘ దూతలు లేక కాపర్లతో తండ్రి మాట్లాడుతున్న విధమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజులలో ఎవరైతే కాపర్లు మన మధ్యలో ఉన్నారో వారందరూ ఒకంత ధ్యానించవలసిన అంశాలను తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. రెస్పాన్సిబిలిటీస్ మనకు అనుగ్రహించాడు. నా చేతిలోని నక్షత్రాలను సంబోధించాడు. ఇవ్వవలసిన దీవెనలనన్నిటినీ అనుగ్రహించాడు. మనపై బాధ్యతలను ఉంచి ఉన్నాడు. మర్చిపోదు. 3వ సంఘమైనటువంటి పెర్గమును మనం ధ్యానించబోతున్నాం. ఈ పెర్గము యొక్క కాలఘట్టం వచ్చి 330 నుండి 538 సంవత్సరాల మధ్యలో జరిగిన కాలం. మళ్ళీ చెప్తున్నాను, 330 to 538, in between 330 to 538, సుమారు 200 సంవత్సరాలు లో జరిగినటువంటి పరిస్థితులను తండ్రి ముందుగానే వివరించాడు. ముందుగానే చెప్పేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ సంఘము 2 నదుల మధ్య ఉన్న పట్టణములో ఏర్పాటు చేయబడింది. ఇదివరకే చెప్పాను. ఒకవైపు ముసియా నది, మరి ఒకవైపు కైకస్ నది. 2 నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి ఒక పట్టణంలో కట్టబడింది. ఇప్పుడు ఈ సంఘమును బర్గమా అని కూడా పిలుస్తున్నారు. ఆ రోజులలో రోమన్ ఎంపరర్స్ క్యాపిటల్ సిటీస్గా ఏర్పరచుకొని ఏలుబడి చేస్తున్నటువంటి 2 టౌన్షిప్లలో మీకు ఇదివరకు అనౌన్స్ చేశాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒకటి ఎఫెసు, రెండోది పెర్గము. ఎఫెసు మరియు పెర్గము. ఈ 333 ఏడీలోనే కాన్స్టాంటైన్ అనే ఎంపరర్ కూడా ఏలుబడి చేశాడు. ఒకవైపు క్యాపిటల్ సిటీస్ ఎక్కడున్నా సరే అక్కడ విపరీతమైనటువంటి విగ్రహారాధన జరుగుతుందని గడిచిన దినమునే మనము
ధ్యానించి వేశాం. ఎక్కడైతే క్యాపిటల్ సిటీస్ ఉంటాయో అక్కడ విగ్రహాలకు నిలయమై ఉంటాయి. ఇప్పుడు దయచేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. స్పష్టముగా తండ్రి ముందుగా లిఖించబడినటువంటి లేఖనాలు ఇవి. సాతాను సింహాసనములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును అంటున్నాడు. సాతాను సింహాసనములో ఉన్నప్పటికీ ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై వాడు చంపబడినప్పటికీ కూడా మీరు నా నామమును గట్టిగా చేబూని నా యందు విశ్వాసం నుంచి విసర్జించకుండా జీవించిన విధమును నేను ఎరుగుదును అన్నాడు తండ్రి. చూడండి, క్రీస్తు శకం 96లోనే 330లో జరిగే సంఘటనలను స్పష్టంగా టైం మిషన్లో ముందుకు వెళ్ళి చూపిస్తున్నాడు మనకు. మనము కూడా చూసినట్లయితే భారతదేశంలో 3 కోటి దేవతలు ఉన్నటువంటి దేశం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ చూడు విగ్రహాలకు నిలయమైపోయినటువంటి పట్టణాన్ని మనం చూస్తూ ఉంటాం. అలానే పెర్గము కూడా సాతాను సింహాసనములోనే ఉన్నాడు. అయినప్పటికీ విశ్వాసంతో ఉన్నారు. ఒక విశ్వాసి అంతపై వాడు చనిపోయినప్పటికీ కూడా ఏమాత్రము కూడా వెనుకకు మరలక విశ్వాసములు చేయబోని విశ్వాసముతో ముందుకు సాగుతున్నారు. మన మధ్యలో కూడా చూడండి, గ్రహం స్టెయిన్స్ చనిపోయాడు. తన కుమారుడైనటువంటి తిమోతి, ఫిలిప్పులు కూడా జీబులో ఉంచి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎక్కడా కూడా పరిచర్య ఆగలేదు. ఆనాటి నుండి దైవజనులు చనిపోతూనే ఉన్నారు. ప్రతి దేశంలో చనిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చనిపోతున్నారు. భారతదేశంలో చనిపోతున్నారు. తెరఛేదములు గావించబడుతున్నాయి. అయినప్పటికీ కూడా విశ్వాసమును సడలనీయకుండా ముందుకు సాగుతూనే ఉంది. సువార్త భారమును మోస్తూనే ఉన్నారు. పెర్గము సంఘములో ఉన్నటువంటి అంశములు మనకు కూడా వర్తిస్తున్నాయి అనటానికి ఏమాత్రము కూడా నాకైతే అభ్యంతరం లేకుండా కనపడుతున్నాయి. మనము కూడా అదే సాతాను సింహాసనంలో ఉన్నాము. విగ్రహాలకు నిలయమైనటువంటి ప్రదేశాల్లో జీవిస్తున్నాము. ఎక్కడ చూసినా విగ్రహాలు కనపడుతూనే ఉంటాయి. అయినప్పటికీ విశ్వాసమును వదలకుండా, విశ్వాసమును విసర్జింపకుండా ముందుకు సాగుతూనే ఉన్నాం. అయితే 14వ వచనంలో మాత్రము నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అన్నాడు. ఇంతవరకు ప్లస్ పాయింట్స్ చెప్పాడు. ఇక్కడ కొన్ని తప్పిదాలు, నెగిటివ్ పాయింట్స్ నేను చూపించవలసి వస్తున్నది అన్నాడు. అదేమిటనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయునట్లును, ఇజ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ధ్యానించవలసినటువంటి విషయాలు ఏమిటనగా, ఈ సంఘములోనికి బిలాము లాంటి బోధకులు దూరారు. బిలాము ఎప్పుడు వాడండి? సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త.
సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త. అతను అన్య జనాంగం నుంచి వచ్చిన వాడు, ఇజ్రాయేలీయుడు కాదు. ఎందుకనగా ఇజ్రాయేలీలు ఇంకా జర్నీలోనే ఉన్నారు. ఒక మోషే తప్ప ప్రవక్తలు అప్పుడు ఎవరూ లేరు. అహరోను ప్రధాన యాజకుడే తప్ప, అబీహు, నాదాబు, ఎలియాజరు, ఈతామార్లు అనే అసిస్టెంట్ పాస్టర్స్ తప్ప ఇంకా ఏ ప్రవక్తలు లేరు. కానీ వారు వస్తున్న తరుణంలోనే ఒక ప్రవక్త కనపడుతున్నాడు. అతను ఎవరండి? బిలాము. ఎవరండి? బిలాము ప్రవక్త. ఇక్కడ ఈ విషయాలను మనం చదువుతున్నప్పుడు తండ్రి ఎవరినైనా ఏర్పరచుకోగలడు. ఆ రోజులలోనే ఒక అన్య జనాంగములో నుంచి ఏర్పరచుకున్నటువంటి ఒక దైవజనుడు ఎవరంటే బిలాము. ఎంతగా సాంగత్యము చేసుకుంటే ఒక ప్రవక్తను ఏర్పరచుకుంటాడో మనందరికీ తెలియంది కాదు. తండ్రి పై వేషములు చూడడు. తండ్రి చూసేది హృదయాంతరంగ విషయములను మాత్రమే. బిలాముని ఏర్పరచుకున్నాడు. బిలాము నోట తన వాక్కులను ఉంచాడు. కానీ బిలాము ఏమైపోయాడు? డబ్బుకు అమ్ముడు పోయాడు. బాలాకనే మోయాబీల రాజు బిలామును ట్రాప్ చేసి డబ్బు ఎర చూపించి ఇజ్రాయేలీలను శపించమంటే శపించడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజులలో కూడా చూడండి, ప్రతి దాన్ని నేను ఎందుకు అన్వయిస్తానంటే ఆనాటి నుండి నేటి వరకు కూడా అలాంటి సంఘటనలే రియాక్టర్ ఉంటాయి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆ మాటలు స్పష్టంగా లిఖింపచేశాడు. ముందు జరిగినవే మరలా జరుగును, మరలా జరుగును అని. ఆ రోజులలోనే ఒక బిలాము ఉన్నాడు అనుకుంటే ఈ రోజులలో లేరా అటువంటి బిలాములు? డబ్బు ఇవ్వాలనే కానీ ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నటువంటి సోకాల్డ్ ప్రాఫిట్స్ రావడం లేదా? అందుకే జాగ్రత్తగా ఉండండి ఓ పెర్గమా, బీ కేర్ఫుల్. ఈనాడు మన సంఘాల్లో కూడా బిలాము లాంటి వాళ్ళు దూరుతున్నారేమో. అలనాడు పెర్గమంకు చెప్పిన మాటలు ఈనాడు మనతో కూడా తండ్రి చెప్తున్నాడు. దొంగ ప్రవక్తలు వచ్చేశారు, డబ్బు కమ్ముడిపోతున్నారు, ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ధనము కావాలి, ధనము కావాలి. డబ్బు చూస్తే టెంప్ట్ అయిపోయేవాళ్ళు బయలుదేరారు. మీకు బాగా ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. ఎలీషా దగ్గర ఒక గేహజీ అనే ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. ఏమండి, ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడు. ఎంత నమ్మకంగా ఉండాలి. ఎలీషా గేహజీని చూస్తూనే ఉన్నాడు, కనిపెడుతూనే ఉన్నాడు. నయమాను కుష్ఠరోగము నయమైన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు అతను వెనకనే వెళ్ళి కొంత ధనమును కొన్ని వస్త్రములను తీసుకొనుట ఎలీషా చూసి ఎంతగా గద్దించాడండి. మీకు తెలుసు కదా. నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? నేను తీసుకోలేకనే వదిలేశానా? నా శిష్యుడిగా ఉండి నువ్వు పరిగెత్తావు, ఎందుకు తీసుకున్నావని గద్దించి కుష్ఠరోగమును కూడా ఇన్స్టాంట్గా రప్పించి దేవుని కార్యములను చెప్పించిన వాడు ఎలీషా. గేహజీ అటువంటి వాడు, బిలాము అటువంటి వాడు. ఈ రోజులలో పెర్గమంలో అలాంటి వాళ్ళు వస్తున్నారు. అందుకే అన్నాడు, బిలాము లాంటి వారు ఉన్నారు, జాగ్రత్త. ఇక్కడ ఒక మాట ఇంకోటి నేను వివరిస్తాను. బాలాక్ అంటాడు బిలామును పట్టుకొని, మీకు అర్థమవుతుంది కదండి. బాలాక్ అనే రాజు బిలాము అనే ప్రవక్తతో అంటాడు, నీకు ఇన్ని డబ్బులు, ఇంత ధనము, ఇంత బంగారం, ఇంత వెండి, ఇన్ని వస్త్రములు ఇచ్చాను కదా, నువ్వు శపించమంటే శపించకుండా వారిని ఎందుకు దీవిస్తున్నావు అని అడుగుతాడు. ఇదంతా సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు
బిలాము అంటాడు, అదే నాకు అర్థం కావటం లేదు, నేను శపిద్దామని అనుకుంటున్నాను కానీ శపించలేకపోతున్నాను, నా నోట దీవెన వచనములనే దేవుడు పలికిస్తున్నాడు, నా కంట్రోల్లో నా నోరు లేదు, నా నాలుక లేదని చెప్తాడు. చెప్పి ఒక ఉపాయాన్ని చెప్తాడు. అదేమిటనగా, నీవు ఒక పని చెయ్యి, ఈ ఇజ్రాయేలీ అందరూ కూడా కామకత్వమునకు దాసులు, నీవు స్త్రీలను ఎరవేస్తే చాలు, వారందరూ కూడా పాపంలో పడిపోతారు, అప్పుడు దేవుడే వాడిని చంపి పారేస్తాడు, ఈ పని చేయమని ఈ ఉపాయం చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి. బిలామే బాలాకు చెప్పాడు, ఈ ఉపాయం చెప్పాడు. ఈనాడు మన మధ్యలో కూడా ఇటువంటి వారు బయలుదేరారు. జారత్వము చేయునట్లు ఇజ్రాయేలీలకు ఒక ఎరవేయమని చెప్పింది ఎవరో కాదు, బిలామే చెప్పాడు. అటువంటి వారు ఇప్పుడు పెర్గమంలో దూరారు, మనకు కూడా అటువంటి వారు కనపడుతున్నారు కనుక వారి ఎడల జాగ్రత్తగా ఉండమని తండ్రి అటు ఆ రోజులలో వారికి, ఈనాడు మనకి కూడా తండ్రి తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు కూడా, మనం మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, గొప్ప ఔన్నత్యమైన జీవితంలోనికి అడుగుడిన తర్వాత ఇటువంటి అబద్ధ ప్రవక్తలు మోసపూరితమైనటువంటి ఆలోచనలతో సంఘాల్లో దూరి పాడు చేసే వాళ్ళు బయలుదేరారు కనుక జాగ్రత్తగా ఉండి అటువంటి వారిని మీరు గమనించి పక్కకు తప్పమని చెప్పేస్తున్నాడు. తప్పించేయండి అని చెప్పాడు. ఇక 15వ వచనంలోకి వచ్చేసరికి, అటువల్లనే నికలాయతుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. చూశారా? నేను ఎఫెస్ సంఘంలోనే మీకు చెప్పాను, ఈ నికలాయతు గురించి స్పష్టంగా చెప్పాను. మీకు గుర్తుండి ఉంటుంది, నికలాయతు అనేవాడు గ్రీసు దేశస్థుడు. ఆ తర్వాత యెహోవా తండ్రిని గురించి తెలుసుకోవాలని చెప్పి యెరూషలేమునకు వస్తాడు. అక్కడ గమలీయేలు పాదముల చెంత కొంత తోరా ధర్మశాస్త్రమును నేర్చుకుంటాడు. అపోస్తులను చూసి అపోస్తుల దగ్గరికి వస్తాడు. వచ్చి సువార్థికుడిగా అపాయింట్ అయ్యి తనకు తానుగా పూర్తిగా పాడైపోయి ఏం చేశాడు? సంఘాన్ని పాడు చేసేసాడు. సంఘాన్ని పాడు చేశాడు. ఇప్పుడు ఎఫెసు సంఘము గట్టిగా ఉంది, నికలాయతుని దగ్గరికి రానివ్వలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎఫెస్ అనే సంఘము నికలాయతుని దగ్గర రానిచ్చిందా? రానివ్వలేదు. మొన్న రానిచ్చిందా? రానివ్వలేదు. పెర్గము రానిచ్చింది. ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొన్ని సంఘాలు గట్టిగానే ఉన్నాయి. కాలఘట్టాల్లో ఒక్కొక్క సంఘము బలహీనమైపోయి రానిస్తుంది. కనుక నికలాయతులను వారి బోధలను అనుసరించు వారు కూడా వారిని నమ్మి వారి వెనకపడి వెళ్ళిపోతున్నారు. ఒకటండి, మనం గమనించవలసింది ఏమిటనగా, శుద్ధమైన బోధలు, శుద్ధమైన వాక్యములు గలిబిలి చేయవారు బయలుదేరి ఉన్నారు, జాగ్రత్త అని పెర్గము సంఘము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ నికలాయతుల బోధలు ఏమిటో మీకు కొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. 3. వాళ్ళు మరణము లేదని చెప్తారు. దేర్ ఇస్ నో డెత్, మరణం అనేది లేదు. రెండవది, అన్ని పాపములు క్షమించబడతాయి. అనగా పాపములు చేసుకోవచ్చు. ఒక్కసారి నీవు క్రైస్తవుడు అనిపించుకొని నేను క్రైస్తును అంగీకరించాను అని అనుకుంటే చాలట, ఇక పాపాలు ఎన్ని చేసినా కూడా తండ్రి క్షమించేస్తాడు. ఇక 3వది, నీవు ఎలా జీవించినా నీ ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి.
నీ పేరు నీ మతము మార్చుకుంటే చాలు అని చెప్తారు. అంత గలిబిలి చేసే బోధ చూడండి. చూడండి ఎటువంటి గలిబిలి చేస్తున్నారు. పెర్గము వీరిద్దరి ట్రాప్లో పడ్డది. ఈనాడు మనము కూడా మన సంఘాల్లో ఇటువంటి వారు దూరుతున్నారేమో. మనం చర్చెస్కి వెళుతున్నాం. చర్చెస్లో చాలా జాగ్రత్తగా కనిపెట్టుతూ అటువంటి వారిని పక్కకు జరపాలని చెప్తున్నాడు తండ్రి. ఇకపోతే 17వ వచనంలో గిఫ్ట్స్, వరములను తండ్రి అనౌన్స్ చేస్తున్నాడు. సంఘములతో చెప్పుతున్న మాట చెవిగల వాడు వినుగాక. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతి నెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఈ 2 గిఫ్ట్స్ని తండ్రి అనౌన్స్ చేశాడు. ఈనాడు మనము కూడా మనము చేయు ప్రతి పనిలో రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయన్న సంగతిని మర్చిపోవద్దు. నీవు చేయు ప్రతి పని, ఎందుకనగా నీ జీవిత కాలము నేను ఎరుగుతున్నాను తండ్రి ముందే చెప్పాడు కనుక ప్రతి పనికి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. మత్తయి 10:42 ప్రకారంగా మనం చేస్తున్న ప్రతి పనిని తండ్రి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కీర్తన 33:13 ప్రకారంగా చాలా జాగ్రత్తగా నీవు జాగ్రత్తగా ఉంటూ నీ సంఘంను కాపాడుకుంటూ సంఘ కాపరి అయిన ఎడల ఇంకా జాగ్రత్తతో సంఘాన్ని కాపాడుతూ రాయల్గా జీవించినట్లయితే తండ్రి గిఫ్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాడు. మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాను, ఇంకొకటి తెల్ల రాతినిస్తాను. తెల్ల రాతినిస్తాను. ఈ తెల్ల రాతి అనేసరికి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. తెల్ల రాతిని ఇవ్వడం ఏమిటని. రాతి అనే మాటని ఇక్కడ వాడింది ఏమిటంటే ధగ ధగ మెరిసే తెల్లని తండ్రి అనుగ్రహించే ఒక వస్త్రం. ఒకసారి ప్రకటన గ్రంథము 15:6 చదువుతారు ఎవరైనా. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని, నిర్మలమును ప్రకాశమానమునైన ఆ రాతిని ధరించుకొని ఉన్నారు. అలాంటి రాతిని మనకి ఇవ్వబోతున్నాడు. దగ్గ 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 జిగేల్ జిగేల్ అని మెరిసే ఒక వస్త్రాన్ని తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. నీవు ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నములో ఎంత గొప్ప ఆధిక్యత ఉందో చూడండి. దానిపైన కొత్త పేరుండును అంటున్నాడు. మనకొక కొత్త పేరును కూడా తండ్రి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది పొందిన వానికి ఖచ్చితంగా తెలుస్తుంది అని కూడా చెప్తున్నాడు. ఈ గిఫ్ట్స్ను మనం పొందుకోవాలంటే పెర్గమంలో మరి ఏదైతే వాళ్ళు లోపాలను చేశారో అటువంటి లోపాలను మనం ఈ దినాల్లో కనుక్కోవాలి. ఆ రోజులలో వారు రెక్టిఫై చేసుకున్నారండి. నేను మరలా మీకు చెప్తున్నాను, ఏ కాలఘట్టంలో ఉన్న లోపాలను ఎప్పుడైతే ఎత్తిపట్టి తండ్రి చూపిస్తున్నాడో వాటిని వారు రెక్టిఫై చేసుకుంటూనే వస్తున్నారు. ఎవరైతే ఒకవేళ మీకు అనుమానం వచ్చి రెక్టిఫై చేసుకోలేదేమో అని అనుకుంటే వారు పోయినట్టే. ఈనాడు మనమైనా సరే రెక్టిఫై చేసుకోకపోతే మనము కూడా దూరమైపోతాము. దేవుని ప్రసన్నతలో నుంచి దూరమైపోతాము.
కానీ వారు చేసుకుంటూనే వస్తున్నారు. ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, ఎంతో చక్కగా చెప్తున్నాడు, బుద్ధగించి మరీ చెప్తున్నాడు, జాగ్రత్త, మీరు మారు మనసు పొందండి. మారు మనసు అనగా ఏదైతే మీరు చేయలేకపోతున్నారో వాటిని వదిలిపెట్టేయండి, జాగ్రత్తగా ఉండండి. అప్పుడు నేను మిమ్మలను గిఫ్ట్స్ అనుగ్రహించి దీవిస్తానని చెప్పారు. నెక్స్ట్ సంఘము తుయతైరా సంఘము. ఇది 4వ సంఘము. ఏమండి, ఇది 4వ సంఘము. దీని కాలఘట్టం వచ్చేసి 538 నుంచి 1517 సంవత్సరాల వరకు. నోట్ చేయండి. కాలఘట్టం వచ్చేసి 538 నుంచి 1517 సంవత్సరాలు. దాదాపు ఒక 1000 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. ఈ 1000 సంవత్సరాల కాల వ్యవధిలో తుయతైరా సంఘము ఎటువంటి శోధనకు లోనైందో మనం గమనించగలుగుతున్నాం. ఈ సంఘము ముసియా అనే నదికి దగ్గరలో ఉంది. ముసియా రివర్, ముసియా. ఇప్పుడు మనము ఆ ప్రాంతానికి వెళితే ఎక్ హిస్సార్ అని పిలువబడుతుంది. ఎక్ హిస్సార్, EKHISSAR, ఎక్ హిస్సార్ అని పిలుస్తున్నారు తుయతైరా పట్టణాన్ని. అక్కడ ఉన్న సంఘం ఇది. ఇక్కడ చదివినట్లయితే తుయతైరా సంఘములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అప్పరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడుని చెప్పు సంగతులేవనగా నీ క్రియలను, నీ ప్రేమను, అవుదామండి. చూడండి, ఈ మాటలు మరలా మనము దివ్య దర్శనాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు ఎప్పుడు కూడా మీరు దానిపైన ఒక దృష్టి ఉంచవలసిన ఆవశ్యకత ఉంది. నేనే చెప్తున్నాను, అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగి అపరంజి వంటి పాదములు కలిగిన వాడిని నేనే చెప్తున్నాను. యేసయ్య చెప్తున్నది ఏంటంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. ఐ నో యూ. నాకు సంతోషకరమైన మాటలు ఏమిటనగా మనలను ఎంత నిశ్చింతగా అబ్జర్వ్ చేస్తున్నాడో చూడండి. హల్లెలూయా. నీ క్రియలు, నాట్ ఓన్లీ డీడ్స్, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య. ఈనాడు మనం ఎంత పరిచర్య చేస్తున్నాము, ఎంత ఫెయిత్ కలిగి ఉన్నాము, ఎంత లవ్ అండ్ అఫెక్షన్ కలిగి ఉన్నాము, ఏ విధంగా మన క్రియల ద్వారా కనపరుస్తున్నాము. అంత మాత్రమే కాక నీ సహనమును కూడా నేను ఎరుగుదును. ఇంకొక చక్కటి సర్టిఫికేషన్ ఏమిటంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నదని నేను ఎరుగుదును అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో ఎంత గొప్ప పట్టు, ఆ జీవిత విధానము ప్రబలుతూ ఉన్నదో నేను ఎరిగి ఉన్నాను అంతండి చెప్తున్నాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. అదేమిటనగా, రూతు గ్రంథములో బోయజు రూతుతో ఇవే మాటలు మాట్లాడతాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఇవే మాటలు బోయజు రూతుతో అంటాడు, అమ్మా, నేను మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు మోయాబీయురాలవైనప్పటికీ పాలు తేనెలు ప్రవహించే బెత్లెహేము ప్రాంతంలోనికి వచ్చి నీ క్రియలను చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోతున్నాను. ఒకసారి చదువుతారా? 3వ అధ్యాయము 10వ వచనము. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు,
కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన మీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చూడండి, బోయజు ఇప్పుడు యేసయ్య స్థానంలో పలికిన మాటలనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ రూతు ఎంత చక్కగా ఒక అన్య దేశపు స్త్రీ అయినప్పటికీ తన సత్ప్రవర్తనను ఈయన గమనిస్తూనే ఉన్నాడు, గ్రహిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా మన పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా మనలను ఎంత నిశ్చింతగా అబ్జర్వ్ చేయకపోతే నీ క్రియలను, నీ విశ్వాసమును, నీ ప్రేమను, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతున్నాను ఎలా అంటున్నాడు. మనకున్న ప్రతి గుణలక్షణములను తండ్రి ఎంతగా నిశ్చింతగా అబ్జర్వ్ చేస్తున్నాడో చూడండి. నువ్వు ఇంకా ఎక్కువగా చేస్తున్నావు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఈనాడు మనం అలానే ఉన్నాం, చాలా వరకు మనలో ఉన్నారు. నేను అంటాను, సంఘములో చాలా అపోహలు వచ్చాయి. మా సంఘమే వెళ్ళిపోతుంది, మేమే పైకి వెళ్ళిపోతాం, మా సంఘం తప్ప వేరే సంఘాలు రావని అనుకునేవారు ఉన్నారే. ఇవన్నీ కరెక్ట్ కాదండి. ప్రతి సంఘములో ప్రభు యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధ నామమును ధరించిన ప్రతి ఒక్కరూ కూడా యథార్థవంతులై జీవించినట్లయితే పరలోక రాజ్యానికి తప్పకుండా వెళతారు, తప్పకుండా వెళతారు. అంతేగాని పర్టికులర్ సంఘంలో నుంచే వెళ్ళిపోతారు, అక్కడనే వెళతారు అనేది కరెక్ట్ కానే కాదు. అది తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆలోచనలు అని చెప్తాను నేను. ఈ రోజులలో ఆఢ్యాఢ్యం కూడా ఇప్పుడు ఈ రోజులలో మనకు కనపడుతుంది. ఆ సంఘాన్ని నేను అసహించుకుంటున్నా, ఈ సంఘాన్ని అసహించుకుంటున్నా, వారు రారు, వీరు రారు, ఏవేవో అంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. తండ్రి చూసేది నీ హృదయాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా పై వేషములు కాదు చూసేది. రిచ్ సంఘాన్ని చూడ్డు, కార్పొరేట్ సంఘాన్ని చూడ్డు. తండ్రి చూసేది హృదయాంతరంగంలో చూస్తాడు. ఆయన పక్షపాతి కాదు, పక్షపాతి కానే కాదు. 1 పేతురు 1:17 ప్రకారంగా పక్షపాతి కాదు మన తండ్రి. ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా చూసేది నీ క్రియలను, నీ సహనమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ స్థితిగతులనే చూస్తాడు. అదేవిధంగా తుయితైర సంఘమును కూడా చూసి సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. ఎస్, మీరు బాగానే ఉన్నారు. పోతే 20వ వచనంలో అంటాడు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలండి. నేను మరలా చెప్తున్నాను, సంఘానికి వెళుతున్నాను, ఇంటికి వచ్చేస్తున్నాను, నా పని అయిపోయింది అనుకోవడము కరెక్ట్ కాదు. నీవు యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది లార్డ్ జీసస్, హెవెన్లీ కింగ్డమ్. మనమందరం కూడా గురుతర బాధ్యతలతో ఆయన రాజ్యములోనికి వెళ్ళబోయే ఒక సిటిజన్స్. మనం బాధ్యతలున్నాయి. ఏమిటో తప్పంటే యెజబెల్ అనే స్త్రీని నీ సంఘములోనికి రానిస్తున్నావు, రానిచ్చావు అని చెప్తున్నాడు. ఆ రోజులలో 538 నుంచి 1500 సంవత్సరాల మధ్యలో ఎవరు దూరారు ఆ సంఘంలోనికి? చెప్పండి. చూడండి, యెజబెల్ అనే స్త్రీ ఎవరో కాదు, మీ అందరికీ బాగా తెలుసు. ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశంలో రాజుగా ఉన్నటువంటి ఆహాబు యొక్క భార్య పేరు కూడా యెజబెలే. ఆవిడ నటోరియస్ ఉమన్, నటోరియస్ క్వీన్. ఆవిడ ఒక రాకుమార్తె. ఆహాబు ఇజ్రాయెల్ రాజు. యెజబెలు సీదోని యొక్క రాజకుమార్తె. అందుకే రాకుమార్ని ఈ ఆహాబు పెళ్లి చేసుకున్నాడు, రాకుమార్తె కదా అని. ఆ రాకుమార్తె ఇజ్రాయెల్ దేశమునకు వచ్చి ఆవిడ చేసిన నిర్వాకం ఏమిటనగా, సీదోనులో ఉన్న ఆషేరు దేవతను, బయలుదేవతను, 2 దేవతలను తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ దేశంలో పెట్టి
850 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసింది. ఒక దేవతేమో మగ దేవత, ఇంకొక దేవతేమో స్త్రీ కాంక్షితా దేవత. ఇద్దరిని తెచ్చిపెట్టింది. 450 ప్రవక్తలు బయలుదేవతకైతే 400 మంది ప్రవక్తలు ఆషేరు దేవతకు పెట్టి 850 మంది ప్రవక్తలను ఇజ్రాయెల్ దేశంలో పోషిస్తూ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజను 10 గోత్రముల వారిని కూడా విగ్రహములతో నింపి పారేసింది. యథా రాజా తథా ప్రజ అన్నట్టు. రాణి ఆవిడ ఎదురు తిరిగిన వారిని అందరినీ కూడా శిక్షించడము, కొట్టడము, చంపడం కూడా చేసింది. అప్పుడు ఎదురు తిరిగింది ఒకే ఒక దైవజనుడు ఏలియా. మీకు తెలుసు, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం చదవండి. తర్వాత ఒకే ఒక వ్యక్తి రాణి ముందు నిలబడిపోయాడు, రాజు ముందు నిలబడిపోయాడు. రాజా, ఈనాడు మనము అటువంటి స్థితిలోనికి రావాలి. ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు, గిలాదు దేశపు వాడు. ఏలి ఎవరనుకుంటున్నారు? గిలాదు దేశపు వాడు, తిష్బీయుడు. ఒంటరిగా వచ్చాడు. ఆయన డ్రెస్ కోడ్ చూసి ఆహబు అదిరిపోయాడు. ఒంటె రామముల వస్త్రము ధరించుకున్న వాడే ఒక కర్ర చేబూని వచ్చేసాడు. రాజా, నీవు దేవునికి విరోధముగా నడుచుకుంటున్నావు, నీవు రాణి కలిసి. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆవిడ అక్కడ కేవలం రాణి మాత్రమే. యజబెల్ ఎవరండి? రాణి. ఇక్కడ ప్రవక్తినని చెప్పుకునే ఒక యజబెల్ అనే స్త్రీ వచ్చింది. చూసారా? ఈ యజబెలు లాంటి స్త్రీ ప్రవక్తిని ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈవిడ ఒక టైటిల్ తగిలించుకొని వచ్చింది, ప్రవక్తిని. నేను నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్లో 27 years ఎక్స్పీరియన్స్లో చూశాను. పేరు చెప్పడం బాగోదు, ఇప్పటికీ ఉన్నారు కనుక. కొన్ని సంఘాల్లో ఒక యజబెల్ లాంటి స్త్రీని చూశాను నేను. ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు, ఆవిడ జీవిత విధానం మంచిది కాదు, ఆవిడకి అసలు ఏ అర్హత లేదు. కానీ ఆవిడ ఆ సంఘంలో ఎంత పెత్తందారిగా ప్రవర్తిస్తుందో నేను చూసి ఆశ్చర్యపోయాను, అబ్బురపడ్డాను కూడా. ఈ రోజులు అలా తయారైపోయాయి. యజబెల్ లాంటి స్త్రీలు వచ్చేసారు, అలౌ చేసేస్తున్నారు, ముఖమాటానికి పోతున్నారు, చెప్పడానికి భయపడుతున్నారు. నువ్వు చెప్పడానికి భయపడే పక్షంలో అక్కడెందుకు ఉండడం? చెప్పండి. అందుకే తండ్రి స్పష్టంగా చెప్తున్నాడు, ఒక స్త్రీని తీసుకొని వచ్చావు, ఆ స్త్రీ ఏం చేస్తుంది? జారత్వం చేసినా తప్పులేదని, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నా తప్పులేదని, ఏది చేసినా తప్పులేదని సంఘములో వితండ బోధ చేస్తున్నది. మీరు ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు కదా, నేను ఎక్కువ పేరు చెప్పను. తప్పేముందండి? మనం కేక్ ఇస్తే వాళ్ళు తినటం లేదా? వాళ్ళు ఏదైనా ప్రసాదం ఇస్తే మనం తినడంలో తప్పేముంది అనే వాళ్ళు బయలుదేరారు. దాంట్లో ఏముంది? ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా. అంటే ఏమైంది? నోటితో మనం ఇచ్చిన వాడిని వాళ్ళు తింటలేదా? వారు ఇచ్చిన మనం తింటే తప్పేముంది? తప్పేముందో తప్పేమి లేదో నువ్వు పరిశుద్ధ లేఖనాలు చదివితే నీకు అర్థమవుతుంది. వీఆర్ హ్యావింగ్ లివింగ్ వర్డ్, వీఆర్ హ్యావింగ్ స్పోకెన్ వర్డ్, వీఆర్ హ్యావింగ్ రిటన్ వర్డ్. ఏముందండి? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదవండి పాస్టర్ గారు. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనంలో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనికి త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా.
మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. చూసారా? మనమందరము ఆ ఒకటే. వన్ మినిట్. మనము కూడా తింటున్నాం. ప్రతి ఆదివారం నాడు ఎక్కడికి వెళుతున్నాం? పరిశుద్ధ హోలీ సాక్రమెంట్కి వెళుతున్నాం. క్రీస్తు శరీరమును, క్రీస్తు రక్తమును మనం ఏం చేస్తున్నాం? తీసుకుంటున్నాం. పాలు పొంతులు పుచ్చుకుంటున్నాం. మనమందరము కూడా ఆ రొట్టెలే పుచ్చుకుంటున్నాం. ఆ రొట్టెలో మనమందరం పాలి భాగస్థులం అవుతున్నాం. ఇక నేను మీకేం చెప్పాలి అంటాడు 19వ వచనంలో. చదవండి 19. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవటం నాకు ఇష్టం లేదు. వెరీ క్లియర్. మనం కేక్ ఇస్తే తినటం లేదా? వాళ్ళు ఇచ్చింది మనం తినకూడదా? ఏంటండి? ఎందుకు? ఇక నేను చెప్పున్నదే ఉన్నది అంటుంది లేఖనం. అసలు విగ్రహములకు మనకు పొంతనేమిటి? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. క్రీస్తుకు, బెలియాలకి, విగ్రహములకు, మనకు విశ్వాసికి, అవిశ్వాసికి అసలు పొత్తు ఎక్కడిది? 20వ వచనంలో అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుతున్నారు. కనుక ఆ దెయ్యములకు అర్పించిన వాటిని నీవు తీసుకొని తినటం వలన ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు? దాన్ని అంత లైట్గా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? అందుకే మీరు దెయ్యములతో పాలివారవటం నాకు ఇష్టము లేదు. నాకు ఇష్టం లేదు. ఎవరిని వస్తే దండం పెట్టండి. మాకు ఒక బైబిల్ ఉన్నది, మేమేం చేయలేదు. 21వ వచనం చూడండి. పాస్టర్ గారు ఏమంటాడు 21వ వచనంలో? మీరు ప్రభువు పాత్రలోనిది, దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను, దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? ప్రభువునకు రోషం పుట్టించదమా? ఎంత ఈజీగా తీసుకుంటున్నామండి. యజబెల్ లాంటి స్త్రీలు ఎవరైనా వచ్చినట్లయితే సరిపోయింది. ఈ రోజులలో ప్రవక్తలు, ప్రవక్తినులు కూడా బయలుదేరారు. అపోస్తులు కూడా బయలుదేరారు. ముందు టైటిల్ అపోస్తులుడు అని ఉంటుంది, ప్రవక్త అని ఉంటుంది. తప్పలేదు. లేరా అంటే ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. కానీ గమనించవలసిన బాధ్యత మనది. అపోస్తులు కాకయే అపోస్తులైన వారిని గమనించారు ఎఫెసు సంఘం వాళ్ళు. యూదులు కాకయే యూదులు ఎవరో కాదో గమనించారు మొన్న సంఘం వాళ్ళు. దొంగ ప్రవచనాలు చెప్పి దొంగతనంగా దూరినటువంటి బిలాము వాటిని పట్టుకున్న వాళ్ళు పెర్గములో ఉన్నాడు. వీళ్ళు పట్టుకున్నారు, తర్వాత రెక్టిఫై చేసుకుంటున్నారు. ఇక్కడ తుయితెర సంఘములో ఉన్న వారు కూడా యెజబెలు లాంటి స్త్రీలను వెళ్ళగొట్టారు, రెక్టిఫై చేసుకుంటున్నారు. మనము కూడా రెక్టిఫై చేసుకోవాలి. అలా చేయొద్దు. మన జీవితము, మన ప్రయాణము, మన విశ్వాసము పరలోకానికి కదా. ఇటువంటి వారి వెనుక మనం తిరగవలసిన అవసరం ఏమిటి? నీకున్న విశ్వాసం వారికి లేదు. ప్రవక్తిని నేను బయలుదేరుతున్నారు, ఏవేవో చెప్తారు. అసలు వారు దూరడమే సంఘానికి ముప్పు. 21వ వచనం ఏమని ఉంటుంది తెలుసా? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ జాగ్రత్తము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అని అంటున్నాడు తండ్రి. వీరు తప్పుడు మార్గంలో పోయే వాళ్ళు మారండి, మనలనే పాడు చేస్తారు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక హింట్ తండ్రి ఇస్తున్నాడు. అలనాడు వారికి, ఈనాడు మనకు యెజబెలు లాంటి ప్రవక్తిని లాంటి వారు ఎంటర్ అయితే వారిని దూరం జరిపేయండి. 24వ వచనంలో కూడా కొన్ని
బోధలు బయలుదేరి వచ్చాయి. ఆ బోధలను మీరు సాతాను బోధలను ఎంచి దూరంగా ఉన్నారు, ఎరగమని చెప్పుకుంటున్నారు. వెరీ గుడ్, అలానే కంటిన్యూ కండి అని చెప్పాడు. నాకు తెలిసి జోహో విట్నెస్ బోధలే అవి అంటాను. మనలో చాలా వరకు కూడా జోహో విట్నెస్ ట్రాప్లో పడలేదు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 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 19th సెంచరీ నుంచి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారి ట్రాప్లో ఎక్కువగా ఎవరు పడలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కొందరైతే దగ్గర కూడా రానివ్వటం లేదు. అందుకే 25వ వచనంలో అంటాడు, నేను వచ్చే వరకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అది మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిలో గట్టిగా పట్టుకొని ఉండాలి అని అలనాడు వారికి, ఈనాడు మనతో కూడా తండ్రి మాట్లాడుతున్నాడు. గిఫ్ట్స్ ఏమిటంటే, నేను మీకు జనముల మీద అధికారం ఇచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. జనముల మీద అధికారం. నిజం చెప్తున్నానండి, ఎవరైతే మారు మనసు పొంది ప్రభు యొక్క పాదముల కింద ప్రార్థిస్తూ అహర్నిశలు కన్నీటితో ప్రార్థన చేస్తూ బలంగా ఉన్నారో, వారి ఎదుర నిలబడడానికి కూడా ధైర్యము చాలినటువంటి స్థితులను తండ్రి మిమ్ములను చూసి వారు భయపడేలా చేస్తాడు. అధికారాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన ముఖ వచ్చేసే మారిపోతుంది, మన గ్లో మారిపోతుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, నీ ముఖములో ఉన్న మోటుతనము పోతుంది, నీ నడక మారిపోతుంది. పరమగీతములు 7వ అధ్యాయం 1వ వచనంలో, నీవు రాజకుమార్తె వలె నడుస్తావు, రాజకుమారుని వలె నడుస్తావు, ఎందుకనగా మీరు నా బిడ్డలు. నీ నడక వేరుగా ఉంటుంది, నీ మాట వేరుగా ఉంటుంది. హల్లెలూయా. నీ ఎదుట జనములు నిలబడలేరు. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54:17 అంటాడు, నీ ఎదుట ఏ ఆయుధము నిలబెట్టినా అది ముందుకు రాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రామిస్ అండి. జనుల మీద అధికారాన్ని ఇస్తానన్న మాటను మనం మర్చిపోయాం. నీ ఎదుట మాట్లాడడానికి కూడా ధైర్యం లేని స్థితికి వచ్చేస్తారు. అటువంటి అధికారాన్ని తండ్రి ఇవ్వబోతున్నాడు. 27వ వచనంలో, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, కుమ్మరి పాత్రను పగలగొట్టినట్లుగా వారు పగలగొడతారు. ఈ అధికారం మనకి తండ్రి ఇవ్వబోతున్నాడు. ఎవరైతే స్టబరన్గా ఉంటారో ఇటువంటి వారిని, దూరి ఎవరైతే గలిబిలి చేస్తున్నారో వారు అందరినీ వెళ్ళగొట్టే పవర్ మనకి ఇవ్వబోతున్నాడు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఎటువంటి పవర్? హల్లెలూయా. 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 నువ్వు నోరు విప్పి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకనగా నీ నోట పలికే మాట యేసయ్య వాక్కు. వారు మాట్లాడేది సాతాను వాక్కులు, పిల్లదెయ్యాల వాక్కులు. నిలబడలేరు. ఇది ప్రాఫెసీ. కీర్తనలు 2వ కీర్తనలు 8-9 వచనాల్లో ఏమన్నది? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. చూశారా ఎటువంటి? హల్లెలూయా. ఏలియా అటువంటి పవర్ చేయబట్టే కదా రాజును సైతము రాణిని సైతము ఎదురు తిరిగినటువంటి వారిని అందరినీ కూడా పక్కకు జరపగలిగాడు కదా. నోటి మాటతో 850 ప్రవక్తలను ఏం చేయించాడు? పరాభవం చెందించాడు కదా. 450 మంది ప్రవక్తలను చంపిపారాయించాడు కదా. ఏలియా ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. అవి కథలుగా చెప్పుకోవడానికి కాదు మనం తండ్రి పిలిచింది. ఈనాడు నీవు కూడా అటువంటి ఏలియా వలె, అటువంటి ఎలీషా వలె, అటువంటి పౌలు వలె, అటువంటి సువార్థికుల వలె లేవాలని కదా. సంఘ కాపరివి నీవు. నా చేతిలోని నక్షత్రం అంటే ఏమిటి? ఊరిని చెప్పుకొని తిరగడానికి కాదు కదా. ఫుల్ పవర్స్.
నీకు ఇస్తే మనము భీరులో కూర్చొని నలిగిపోతూ ఎందుకుంటున్నారు చీకట్లో? లే, నీపై యేసయ్య యొక్క వెలుగు ప్రకాశించుతున్నది అన్నాడు కదా బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60:1. గెట్ అప్, చీడ దూరింది. ఎవరు లేవాలి? నీవే లేవాలి. ఎవరు రావాలి? నీవే రావాలి. ఒకప్పుడు అలా అనుకొని కూర్చోలేదే. మన భారతదేశంలోనికి తోమా రాకపోతే ఈనాడు క్రిస్టియానిటీ ఉండేదా? గ్రేట్ మిషనరీస్ వచ్చి వర్క్ చేయకపోతే మనం ఈనాడు ఇలా ఉండేవాళ్ళమా? చెప్పండి, ఎవరో ఒకరు లేవాలి కదా. హల్లెలూయా. ఎందుకు భయపడుతూ నేను ఒక్కడిని ఏం చేయగలను? నువ్వే చేసేది. ఈ రోజుల్లో మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు తండ్రి? ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? మనం కూడా లేవాలని, మనం కూడా లేవాలి, మనం కూడా చేయాలి, మనం కూడా వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరు రావాలంటే నీవే రావాలి, నీవే రావాలి, నువ్వే లేవాలి. హల్లెలూయా. రమాదేవి అనే ఆవిడ లేచింది మధ్యకాలంలో. రమాదేవి షీ ఇస్ ద బ్రాహ్మణ్. ఆమేన్. గొప్ప పరిచయం చేసింది. మెక్లాన్ ఫౌండర్స్ వచ్చారు, భక్త సింగ్ గారు వచ్చారు, దేవదాసయ్య గారు వచ్చారు, అజరయ్య గారు వచ్చారు. గొప్ప పరిచయం జరిగింది. ఒక్కొక్కరు లేచారు. ఆయా కాలంలో వారు చేయబట్టే కదా ఈనాడు మనం ఉన్నాము. ఏదో క్యాజువల్ చదివేసి పాత్రలను పగలగొట్టినట్టుగా ఇనుపదండాన్ని ఇస్తాను, అది మనకి కాదనుకోవడం. ఇంకొక మాట కూడా ఉంది, మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను అని ఉంటుంది. 28వ వచనం అనుకుంటా. ఐ విల్ గివ్ ఎ స్టార్, హీ విల్ బికమ్ ఎ మార్నింగ్ స్టార్. నా చేతిలో ఒక నక్షత్రంగా చేసి నిలబెడతాను. ఎవరైతే ఈ కార్యాలు చేస్తారో. హల్లెలూయా. ఇక్కడ దూతలకే కాదు, గమనించండి, దూతలు ఆల్రెడీ నక్షత్రాలుగా ఉన్నప్పటికీ ఎవరైతే సంఘంలో లేస్తున్నారో, ఎవరైతే లేవడానికి సిద్ధంగా ఉన్నారో, ఏ యవనస్తుడైతే లేస్తాడో, కాలేబు ఒక స్టార్ అయ్యాడు, యెహోషువ ఒక స్టార్ అయ్యాడు, ఎలీషా ఒక స్టార్ అయ్యాడు, హల్లెలూయా. ఫిలిప్పు ఒక స్టార్ అయ్యాడు, ప్రోకోనీరు, నీకాను, వీళ్ళందరూ కూడా స్టార్స్ అయ్యారు. నీవు కూడా లేచినట్లయితే నువ్వు కూడా నక్షత్రముగా వాడబడతావు. నక్షత్రంగా వాడబడతావు. ఆమేన్. ఇక ఐదవ సంఘము. ఐదవ సంఘం ఏమిటండి? సార్దిస్. నోట్ చేయండి, ఐదవ సంఘము సార్దిస్. ఇది 1517 నుంచి 1798 వరకు ఉన్న మధ్య కాలములో ఉన్నటువంటి సంఘటనలు మనం జానతబోతున్నాం. 1517 to 1798. మళ్ళీ చెప్తున్నాను, సంఘం పేరు సార్దిస్. ఇది 1517 నుంచి 1798, సుమారు 300 సంవత్సరాల కాల వ్యవధిలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలను మనం ధ్యానించబోతున్నాం. ఇది ఫ్యాక్టోలస్ అనే నది ఒడ్డున ఉన్నది. ఫ్యాక్టోలస్ అనే నది ఒడ్డున ఉన్నది. ఇది కూడా ఒక మంచి సంఘం. ఇప్పుడు 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. చాలండి. ఈ మాటలు మనలను ఎంతో కృంగతీస్తాయి. ప్రభు ఆ సంఘంతో పలికిన మాట ఏమిటంటే, జస్ట్ 300 yearsలోనే
నీవు పేరుకు మాత్రం బ్రతికి ఉన్నావు, నా దృష్టిలో నీవు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు, అనగా చేతునుడపై ఉన్నావు. ఇంకో మాట చెప్పాలంటే కోమా స్టేట్లో ఉన్నావు. హల్లెలూయా. కోమా. ఈనాడు మనలో కూడా సంఘాల్లో చాలామంది సంఘస్థులు ఉంటారు, వస్తారు, వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. పేరుకు ఫిలిప్ అని ఉంటుంది నా పేరు, చక్కగా ప్రతి ఆదివారం గుడికి వస్తాను, ఏదో కొంత వేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ ఆదివారం వస్తాను, వెళ్ళిపోతాను. ఆత్మీయ స్థితి జీరో. దేవుని దృష్టికి ఏ ఎదుగు బొదుగు లేకుండా జీవిస్తూ ఉంటాను. ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ క్రియలను నేను చూస్తున్నాను, కానీ సంపూర్ణమైనవిగా కనబడట్లేదు, నాకు కనపడలేదు. చూసారా? ఈనాడు నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నీ క్రియలు ఎలా ఉంటున్నాయి, నీ జీవిత విధానం ఎలా ఉంటుంది, నీ యథార్థ స్థితి ఎలా ఉంటుంది, పరీక్షించుకోమంటున్నాడు. ఎందుకు ఈ విధంగా 300 yearsలో మారిపోయిందో మీకు చెప్తాను నేను. ఇది 1517 మార్టిన్ లూథర్ కాలం. ఒక జర్మన్, నీలాంటి నాలాంటి ఒక జర్మన్ మార్టిన్ లూథర్ లేచి ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. ఆ రోజులలో క్రిస్టియన్స్కి బైబిల్ అందుబాటులో లేదు. బైబిలే అందుబాటులో లేదు. ఒకవేళ మారు మనసు పొంది ప్రభునందు జీవించే దైవజనుల దగ్గర బైబిల్ అందుబాటులోనే లేదు. కేవలం కొన్ని సంఘాలలో అది బందీగా ఉండిపోయింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. క్యాథలిక్స్ డామినేషన్ మరీ ఎక్కువగా ఉంది, పోపల్ డామినేషన్ మరి ఎక్కువగా ఉంది. క్యాథలిక్స్ ఆధిపత్యములోనే ఉండిపోయింది. క్రిస్టియన్స్గా ఏర్పరచబడ్డ వాళ్ళు నిరత్తరులై ఉన్నారు, స్టాండ్ స్టిల్ అయి ఉన్నారు. చదువుకోవడానికి బైబిల్ లేదు. చెప్పుదామని బోధకులు ప్రయత్నిస్తే బోధకుల దగ్గర బైబిల్ లేదు. అటువంటి సిచ్యువేషన్లో మార్టిన్ లేచి ప్రొటెస్ట్ చేసి ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథమును జర్మన్లోనికి అనువదించింది ఆయనే. హల్లెలూయా. జర్మన్ లాంగ్వేజ్లోకి అనువదించింది ఆయనే. ఆ రోజులలో క్రీస్తును అనుసరించి మాకు బైబిల్ కావాలని ఎవరైనా ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిని అందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇంగ్లాండ్లో ఒక రాణి ఉంది, ఆ రాణి పేరు అన్న మేరీ. ఆవిడైతే క్రైస్తవుల మీద పెట్రోల్ పోయించి చూస్తుండగా అంటించి చంపించి పారేసింది. హిస్టరీలో చూడండి, షీ బర్న్డ్ అలైవ్ అని ఉంటుంది. అటువంటి హింసకు లోనయ్యారు. అటువంటి రెవల్యూషన్ తీసుకొని వచ్చాడు ఎవరు? మార్టిన్ లూథర్. (1517) గొప్ప రెవల్యూషన్ వచ్చింది. అందరూ బయటకు వచ్చేశారు క్యాథలిక్స్లో నుంచి. ఆ తర్వాత 1555లో సర్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టి ఫస్ట్ బైబిల్ని ప్రింట్ చేయించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది కింగ్ జేమ్స్. ఈనాటికి కూడా కింగ్ జేమ్స్ వర్షన్ ఉందా అని అడుగుతున్నారంటే అది ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి నీలాంటి వాడు నాలాంటి వాడు కాదా? హల్లెలూయా. 1555లో ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టడము,
ఆ రోజుల్లోనే ట్రాన్స్లేట్ చేసినటువంటి కింగ్ జేమ్స్ ప్రింట్ అవ్వడము, అందరి చేతుల్లోనికి రావడము, మహదానందముతో సంఘాలన్నీ కూడా తెప్పరిల్లాయని చెప్పవచ్చు. అంతవరకు ఎవరి చేతిలో లేని బైబిల్ అందరి చేతిలోనికి వచ్చింది. ఇదే పీరియడ్లో 1600 సంవత్సరాలప్పుడు నోట్ చేయండి, ఇండస్ట్రియల్ రివల్యూషన్ కూడా వచ్చింది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది. చాలా విషయాలను కనుగొన్నారు. క్రిస్టియానిటీ ఒకవైపు డెవలప్ అవుతుంది, బైబిళ్ళు విపరీతంగా ట్రాన్స్లేట్ అవుతున్నాయి, చాలా విషయాలు కనిపెడుతూ వచ్చారు. అదే కాలంలో 17th సెంచరీలో రెనేసెన్స్ మూమెంట్ కూడా వచ్చింది. రెనేసెన్స్ మూమెంట్ కూడా అనగా క్లాసికల్ ఆర్ట్ గురించి, లిటరేచర్ గురించి, ఫిలాసఫీ గురించి, సైన్స్ గురించి, కల్చర్ గురించి అనేకములైనటువంటి విషయాలన్నిటిని కూడా ఆ రోజులలో ఒక మూమెంటే వచ్చింది. ఒకవైపు క్రిస్టియన్స్తో పాటుగా ఇండస్ట్రియల్ రివల్యూషన్, రెనేసెన్స్ మూమెంట్, ఫిలాసఫీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ అన్నీ డెవలప్ అవుతూ వస్తున్నాయి. ఆ రోజులలోనే గలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పింది. ఆ రోజులలోనే ఫ్రెంచ్ రెవల్యూషన్ కూడా నెపోలియన్ బోనాపార్ట్ తీసుకొని వచ్చాడు. ఈ 300 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో చూడండి. ఇక్కడ జరిగింది ఏమిటంటే ప్రజలందరూ కూడా బిజీగా అందులో పడిపోయి వారి ఆత్మీయ స్థితిని బలహీనపరుచుకున్నారు. అర్థమైందండి? అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. అందుకే యేసయ్య అన్నాడు, మీలో విత్తనము విత్తబడింది, కానీ ఆ విత్తనము మంచి నెలలోనే పడ్డది, కానీ ఆ ముళ్ళు ఆ కంపలు ఉండబట్టి ఆ విత్తనం ఎదగకుండా ఆగిపోయిందని మనతోనే మాట్లాడాడు. ఐహిక విచారాలు ఎక్కువైపోయాయి మనలో కూడా. చూడండి, ఈరోజు విత్తబడిన వాక్యం ఎందుకు ఫలించట్లేదంటే మనకు ఐహిక విచారాలు ఎక్కువైపోయాయి. ఈరోజు ధ్యానించిన విషయాన్ని రేపు మనం చదవగలమంటే చదవలేము. ఎన్నో 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 పనులు. ఈ 300 సంవత్సరాల్లో తలములకలై కూర్చున్నారు. ఒకవైపు ప్రొటెస్టెంట్స్, ఈనాడు 5000 పైచిలకు రిజిస్టర్డ్ ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, కానీ ఒకరికి పడితావారు. కాబట్టి ఐక్యంగా ఉన్నామా చెప్పండి? అంత కష్టపడి పరిశుద్ధ బైబిల్ని సంపాదించుకొని తెలుగులోనికి బైబిల్ని అనుమతించింది ఎవరో మీకు తెలుసు కదా, బెంజమిన్ షూల్జ్. నోట్ చేయండి. 1730లో తెలుగులో మనకు అందించాడు బెంజమిన్ షూల్జ్. తమిళ్లో బైబిల్ని అనువదించింది జీగన్ బాగ్ అదే పీరియడ్లో. ఇంగ్లీష్లో, తెలుగులో, జర్మన్లో, ఆల్ లాంగ్వేజెస్ ఇదే కాలఘట్టంలోనే, సార్దిస్ కాలఘట్టంలోనే జరిగాయి. ఈనాడు మనము కూడా ఎంత బిజీగా ఉన్నాం. ఈనాడు మనకి చాలా ఈనాడు చూడండి, గూగుల్ మీట్ అని, 5G ఇంటర్నెట్ స్పీడ్ అని, అసలు ఒక్క సెల్ ఫోన్లో 1 టెరాబైట్ 2 టెరాబైట్ స్పీడ్ వచ్చేసాయి. ఉదయం లేగిస్తే ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నాం, బిజీ అయిపోయాం, ఐహిక విచారాల్లో పడిపోయాం. చివరికి సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్ కూడా క్యాలిక్యులేటర్ కావాలంటే సెల్ ఫోన్ ఉంటే తప్ప చెప్పలేని రోజుల్లోకి వచ్చాం. చిన్న స్పెల్లింగ్ మనకి తెలియదు.
కొందరైతే బైబిల్ని ఇంట్లో పెట్టేసేసి సెల్ ఫోన్ పట్టుకొని పెడుతున్నారు గుళ్ళకు, అన్ని విధాలా పనిచేస్తుందని. అందుకే ప్రభు స్పష్టంగా అన్నాడు, జీవించుతున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సమయము 9:25 అయింది. మరలా మంగళవారం నాడు కంటిన్యూ చేస్తాను. దయచేసి ప్రార్థించి అందరూ కూడా సకాలంలో రావాలని వేడుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పలుకుతండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ బంగారు పాదము చెంత అలానాడు మీరు అణిగించిన పెర్గము, త్వయితైర, సార్థి సంఘములను ధ్యానించి ఉన్నాం. మీరు బోధించిన రీతిలో, హెచ్చరించిన రీతిలో వారు రెక్టిఫై చేసుకున్నారు ప్రభు, సిద్ధపడ్డారు. కడు వణుకుతో, కడు భయముతో వారి జీవిత విధానాన్ని మార్చుకున్నారు. ఈనాడు మేము కూడా అదే స్ఫూర్తితో మా మధ్యలో దూరినటువంటి దొంగ ప్రవక్తలను, ప్రవక్తినులను, అబద్ధ బోధకులను పక్కకు జరిపి ప్రతి ఒక్కరు కూడా ఏలియా వలె, ఎలీషా వలె, ఆది అపోస్తుల వలె, సువార్తికుల వలె, ఉపదేశకుల వలె లేచి నీ సేవ చేసుకునే గొప్ప భాగ్యం మీరు మాకు ప్రసాదించండి. ఇప్పుడు విన్న వాక్యము హృదయాలను విత్తింపచేయండి. ప్రతి ఒక్కరిని వాడుకోనండి ప్రభు. మీ దూతలముగా తండ్రి, మీ బిడ్డలముగా నాయన, మీ నామము మా నొసటన ఉన్నదిగా తండ్రి, మీ అమూల్యమైన రక్తము మాపై ప్రోక్షించారుగా ప్రభు. మీ ఎదపై మా పేర్లు ఉన్నాయి కనుక మమ్మల్ని దీవించి ఆశీర్వదించడం యేసయ్య పరిశుద్ధ నామములో అతనితో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.